అధ్యాయము 17వ వచనము నుండి 37వ వచనము వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 37వ వచనము వరకు. ఆ దినములలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయ వచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది దానిని సంపూర్ణమనుచుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లువైనను వ్యర్థము కాక అంతయును నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడెను. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చెయ్యరాదు, నరహత్య కావించేవాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాసింపబడిన మాటను మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సహోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచేవాడు నరకాగ్నిలోనికి పోవును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో సఖ్యతపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరముగా సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాదిని న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను ప్రచారకునికి అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. వ్యభిచరింపరాదని శాస్త్రం మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడికను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున తోయబడుట కంటే నీ అవయవములో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున పాల్గొట కంటే నీ అవయవములలో ఒక దాన్ని కోల్పోవుట మేలు. తన భార్యను నెంచువాడు విడాకుల పత్రం నీయవలని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తియు ఆమెను వ్యభిచారిణిగా చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలెనని పూర్వీకులు చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, అది ఎలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొని రాదు, ఏలైనది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనరాకూడదు, ఏలైనది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నీవు తెల్లగా గాని నల్లగా గాని చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుడి నుండి వచ్చినవే. క్రీస్తు సువార్త. సుశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక.